స్మాల్ సెంటెన్సెస్ ఇన్ డైలీ యూజ్. నిత్యం వాడే చిన్న వాక్యాల గురించి తెలుసుకుందాం. డోంట్ సే ఎనీమోర్, ఇంకేమి చెప్పొద్దు. డోంట్ టాక్ టూ మచ్, ఎక్కువగా మాట్లాడొద్దు. మైండ్ యువర్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకో. లుక్ అహెడ్, ముందుకు చూడండి. లిజన్ టు మీ, నేను చెప్పేది విను. గో దిస్ వే, ఈ దారి గుండా వెళ్ళండి. ఆన్ సమ్ డే, ఏదో ఒక రోజు. డోంట్ బి ఆస్టీ, తొందరపడొద్దు. డూ యాజ్ యూ లైక్, నీ ఇష్టం వచ్చినట్లు చేయు. జస్ట్ కమ్మింగ్, ఇదిగో వస్తున్నాను. స్మాల్ సెంటెన్సెస్ ఇన్ డైలీ యూజ్. నిత్యం వాడే చిన్న వాక్యాల గురించి తెలుసుకుందాం. డోంట్ సే ఎనీమోర్, ఇంకేమి చెప్పొద్దు. డోంట్ టాక్ టూ మచ్, ఎక్కువగా మాట్లాడొద్దు. మైండ్ యువర్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకో. లుక్ అహెడ్, ముందుకు చూడండి. లిజన్ టు మీ, నేను చెప్పేది విను. గో దిస్ వే, ఈ దారి గుండా వెళ్ళండి. ఆన్ సమ్ డే, ఏదో ఒక రోజు. డోంట్ బి ఆస్టీ, తొందరపడొద్దు. డూ యాజ్ యూ లైక్, నీ ఇష్టం వచ్చినట్లు చేయు. జస్ట్ కమ్మింగ్, ఇదిగో వస్తున్నాను. కమ్ ఆన్, రండి. హూ సేస్, ఎవరన్నారు? నో యూ డోంట్ సే, అలా అనకండి. గివ్ ఇట్ రైట్ నౌ, ఇప్పుడు ఇవ్వండి. రెడీ టు గో అవుట్, తయారవ్వండి. లెట్ మీ స్పీక్ నౌ, నన్ను మాట్లాడనివ్వండి. జస్ట్ ఇమాజిన్, ఊహించండి. వాట్ హ్యాపెండ్, ఏమైంది? టెల్ మీ వై, ఎందుకో చెప్పండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్, మళ్ళీ చెప్పండి. కమ్ ఆన్, రండి. హూ సేస్, ఎవరన్నారు? నో యూ డోంట్ సే, అలా అనకండి. గివ్ ఇట్ రైట్ నౌ, ఇప్పుడు ఇవ్వండి. రెడీ టు గో అవుట్, తయారవ్వండి. లెట్ మీ స్పీక్ నౌ, నన్ను మాట్లాడనివ్వండి. జస్ట్ ఇమాజిన్, ఊహించండి. వాట్ హ్యాపెండ్, ఏమైంది? టెల్ మీ వై, ఎందుకో చెప్పండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్, మళ్ళీ చెప్పండి. వాట్ అబౌట్, మరి ఏమిటి? వాట్ వుడ్ యూ సే, నీవు ఏమంటావు? షుడంట్ యూ, మీరు కాదు. టు సే ది లీస్ట్, తక్కువగా చెప్పండి. షూర్, దట్స్ రైట్, అవును నిజం. ఐ నో ఇట్ వెల్, ఇది నాకు బాగా తెలుసు. దేర్ యూ గో, అలా వెళ్ళండి. ఐ అగ్రీ విత్ యూ, నేను మీతో ఏకీభవిస్తాను. ఐ డోంట్ లైక్ ఇట్, ఇది నాకు ఇష్టం లేదు. నాట్ లైక్లీ, అలా కాదు. వాట్ అబౌట్, మరి ఏమిటి? వాట్ వుడ్ యూ సే, నీవు ఏమంటావు? షుడంట్ యూ, మీరు కాదు. టు సే ది లీస్ట్, తక్కువగా చెప్పండి. షూర్, దట్స్ రైట్, అవును నిజం. ఐ నో ఇట్ వెల్, ఇది నాకు బాగా తెలుసు. దేర్ యూ గో, అలా వెళ్ళండి. ఐ అగ్రీ విత్ యూ, నేను మీతో ఏకీభవిస్తాను. ఐ డోంట్ లైక్ ఇట్, ఇది నాకు ఇష్టం లేదు. నాట్ లైక్లీ, అలా కాదు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎయిదర్, నాకు అస్సలు తెలియదు. స్పీక్ అలౌడ్, గట్టిగా మాట్లాడు. స్పీక్ ఇన్ లో వాయిస్, నెమ్మదిగా మాట్లాడండి. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, నాతో వాదించకు. టెల్ మీ ద ట్రూత్, నాకు నిజం చెప్పు. డోంట్ సే లైస్, అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ హైడ్ ద ట్రూత్, నిజాన్ని దాచకు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు సంబంధించినంత వరకు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎయిదర్, నాకు అస్సలు తెలియదు. స్పీక్ అలౌడ్, గట్టిగా మాట్లాడు. స్పీక్ ఇన్ లో వాయిస్, నెమ్మదిగా మాట్లాడండి. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, నాతో వాదించకు. టెల్ మీ ద ట్రూత్, నాకు నిజం చెప్పు. డోంట్ సే లైస్, అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ హైడ్ ద ట్రూత్, నిజాన్ని దాచకు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు సంబంధించినంత వరకు. ఐ కెన్ డూ, నేను చేయగలను. ఐ నో దిస్, ఇది నాకు తెలుసు. డోంట్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడవద్దు. యు గాట్ మై పాయింట్, నీకు అర్థమైందా? కట్ ఇట్ అవుట్, తీసివేయండి. వుడ్ యూ మైండ్, ఏమీ అనుకోకపోతే. బెటర్ లీవ్ నౌ, ఇప్పుడు వెళ్ళవచ్చు. ఫర్ గెట్ ఇట్, మర్చిపోకండి. డోంట్ బాదర్, ఆలోచించవద్దు. వై నాట్, ఎందుకు కాదు? ఐ కెన్ డూ, నేను చేయగలను. ఐ నో దిస్, ఇది నాకు తెలుసు. డోంట్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడవద్దు. యు గాట్ మై పాయింట్, నీకు అర్థమైందా? కట్ ఇట్ అవుట్, తీసివేయండి. వుడ్ యూ మైండ్, ఏమీ అనుకోకపోతే. బెటర్ లీవ్ నౌ, ఇప్పుడు వెళ్ళవచ్చు. ఫర్ గెట్ ఇట్, మర్చిపోకండి. డోంట్ బాదర్, ఆలోచించవద్దు. వై నాట్, ఎందుకు కాదు? ఇఫ్ యూ లైక్ ఆర్ ఇఫ్ యూ వాంట్, నీకు కావాలంటే.
యు హ్యావ్ ఫినిష్డ్, నీవు పూర్తి చేశావు. వెయిట్ ఫర్ హర్, ఆమె కోసం ఆగాలి. ఎర్లీ టుడే, ఈరోజు ఉదయం. ఐ డిడెంట్ ఆస్క్, నేను అడగలేదు. ఐ డోంట్ ఆస్క్, నేను అడగను. ఐ డోంట్ సపోజ్, నేను అలా చేయను. ఐ హార్డ్లీ థింక్ సో, నేను అలా అనుకోలేదు. ఇట్స్ నాట్ గుడ్, అంత మంచిది కాదు. దట్స్ ద లాస్ట్ వన్, అదే చివరిది. ఇఫ్ యు లైక్ ఆర్ ఇఫ్ యు వాంట్, నీకు కావాలంటే. యు హ్యావ్ ఫినిష్డ్, నీవు పూర్తి చేశావు. వెయిట్ ఫర్ హర్, ఆమె కోసం ఆగాలి. ఎర్లీ టుడే, ఈరోజు ఉదయం. ఐ డిడెంట్ ఆస్క్, నేను అడగలేదు. ఐ డోంట్ ఆస్క్, నేను అడగను. ఐ డోంట్ సపోజ్, నేను అలా చేయను. ఐ హార్డ్లీ థింక్ సో, నేను అలా అనుకోలేదు. ఇట్స్ నాట్ గుడ్, అంత మంచిది కాదు. దట్స్ ద లాస్ట్ వన్, అదే చివరిది. నో ప్రాబ్లం, సమస్య కాదు. పార్డన్ మీ, క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి. సారీ, క్షమించండి. వాట్ ఎన్ ఐడియా, మంచి ఆలోచన. ఐ కాంట్ బిలీవ్ దట్, నేను నమ్మలేను. మై గుడ్నెస్, నా మంచితనం. వీ మేడ్ ఇట్, ఇది మేం చేశాము. యు ఆర్ జోకింగ్, మీరు జోక్ చేస్తున్నారు. యు ఆర్ కిడింగ్, మీరు జోక్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, సమస్య కాదు. పార్డన్ మీ, క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి. సారీ, క్షమించండి. వాట్ ఎన్ ఐడియా, మంచి ఆలోచన. ఐ కాంట్ బిలీవ్ దట్, నేను నమ్మలేను. మై గుడ్నెస్, నా మంచితనం. వీ మేడ్ ఇట్, ఇది మేం చేశాము. యు ఆర్ జోకింగ్, మీరు జోక్ చేస్తున్నారు. యు ఆర్ కిడింగ్, మీరు జోక్ చేస్తున్నారు. ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ, నా కోసం చేయండి. థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు. డూ దిస్ ఫర్ మీ నౌ, ఇప్పుడు నా కోసం చేయండి. ఇట్స్ ఓకే, దట్స్ ఓకే, అన్నీ కరెక్టే. విల్ యూ బీ ఫ్రీ, మీరు ఖాళీనా? గ్లాడ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. హౌ డూ యూ డూ, ఎలా ఉన్నారు? దట్స్ ఆల్, అలానే. ఇఫ్ యూ లైక్, మీరు ఇష్టపడితే. ఐఎమ్ సో సారీ, చాలా విచారం. ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ, నా కోసం చేయండి. థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు. డూ దిస్ ఫర్ మీ నౌ, ఇప్పుడు నా కోసం చేయండి. ఇట్స్ ఓకే, దట్స్ ఓకే, అన్నీ కరెక్టే. విల్ యూ బీ ఫ్రీ, మీరు ఖాళీనా? గ్లాడ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. హౌ డూ యూ డూ, ఎలా ఉన్నారు? దట్స్ ఆల్, అలానే. ఇఫ్ యూ లైక్, మీరు ఇష్టపడితే. ఐఎమ్ సో సారీ, చాలా విచారం. ఐ కుడెంట్ సే, నేను అలా అనలేదు. ఐ డోంట్ థింక్ సో, నేను అలా అనుకోవడం లేదు. నో వే, వేరే మార్గం లేదు. థ్యాంక్స్, కృతజ్ఞత. థ్యాంక్స్ అలాట్, చాలా కృతజ్ఞతలు. ఐ డోంట్ నో హౌ టు గో, ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ, మీకు కృతజ్ఞుణ్ణి. నెవర్ మైండ్, ఏమీ అనుకోకండి. డోంట్ మెన్షన్ ఇట్, ప్రకటించకండి. ఇట్ డజంట్ మ్యాటర్, ఇది ఏమంత విషయం కాదు. ఐ కుడెంట్ సే, నేను అలా అనలేదు. ఐ డోంట్ థింక్ సో, నేను అలా అనుకోవడం లేదు. నో వే, వేరే మార్గం లేదు. థ్యాంక్స్, కృతజ్ఞత. థ్యాంక్స్ అలాట్, చాలా కృతజ్ఞతలు. ఐ డోంట్ నో హౌ టు గో, ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ, మీకు కృతజ్ఞుణ్ణి. నెవర్ మైండ్, ఏమీ అనుకోకండి. డోంట్ మెన్షన్ ఇట్, ప్రకటించకండి. ఇట్ డజంట్ మ్యాటర్, ఇది ఏమంత విషయం కాదు. ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా ఉందా? దట్స్ ఎనఫ్, ఇక చాలు. ఓకే, సరిగా ఉంది. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. ఎస్, బై ఆల్ మీన్స్, హా, తప్పకుండా. నో, నాట్ అట్ ఆల్, కానే కాదు. నెవర్ మైండ్, పర్వాలేదు. నథింగ్ మోర్, ఇంతే సంగతులు. రెస్ట్ అస్యూర్డ్, నమ్మకం ఉంచండి. డోంట్ గెట్ యాంగ్రీ, కోప్పడొద్దు. ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా ఉందా? దట్స్ ఎనఫ్, ఇక చాలు. ఓకే, సరిగా ఉంది. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. ఎస్, బై ఆల్ మీన్స్, హా, తప్పకుండా. నో, నాట్ అట్ ఆల్, కానే కాదు. నెవర్ మైండ్, పర్వాలేదు. నథింగ్ మోర్, ఇంతే సంగతులు. రెస్ట్ అస్యూర్డ్, నమ్మకం ఉంచండి. డోంట్ గెట్ యాంగ్రీ, కోప్పడొద్దు. డోంట్ నో మోర్, ఇంకా వద్దు. సీ యూ సూన్, మళ్ళీ కలుస్తాను. పాస్ ఇట్ ప్లీజ్, ఇటు ఇవ్వండి. దట్స్ ఎనఫ్, అది చాలు. గుడ్ బై, ఉంటాను. దట్ ఈస్ ద వే, అదీ మార్గం. ఇట్స్ ఆల్ రైట్, అంతా సవ్యంగా ఉంది. కమ్ అగైన్ సూన్, మళ్ళీ త్వరగా రండి. లెట్ మీ నో, నన్ను తెలుసుకోనివ్వండి.
డోంట్ గో అవే, వెళ్ళవద్దు. డోంట్ నో మోర్, ఇంకా వద్దు. సీ యూ సూన్, మళ్ళీ కలుస్తాను. పాస్ ఇట్ ప్లీజ్, ఇటు ఇవ్వండి. దట్స్ ఎనఫ్, అది చాలు. గుడ్ బై, ఉంటాను. దట్ ఈస్ ద వే, అదే మార్గం. ఇట్స్ ఆల్ రైట్, అంతా సవ్యంగా ఉంది. కమ్ అగైన్ సూన్, మళ్ళీ త్వరగా రండి. లెట్ మీ నో, నన్ను తెలుసుకోనివ్వండి. డోంట్ గో అవే, వెళ్ళవద్దు. ఇట్ విల్ బి రెడీ, త్వరలో అది సిద్ధం. హీ వాజ్ ఓకే, అతనికి పర్వాలేదు. ఆన్ ద అదర్ హ్యాండ్, వేరే విధంగా లేదా వేరే రకంగా. ఇఫ్ దేర్ ఈజ్ టైమ్, సమయం ఉంటే. మైండ్ యూ, అలా ఉండండి. ఐ టోల్డ్ యూ టు డూ ఇట్, నేను చేయమని చెప్పాను. ఐ నో అనదర్ వే, నాకు వేరే మార్గం తెలుసు. యూ నీడ్ టు పే, మీరు చెల్లించాలి. ఐ నో, నాకు తెలుసు. ఐ నో వెరీ వెల్, నాకు బాగా తెలుసు. ఇట్ విల్ బి రెడీ, త్వరలో అది సిద్ధం. హీ వాజ్ ఓకే, అతనికి పర్వాలేదు. ఆన్ ద అదర్ హ్యాండ్, వేరే విధంగా లేదా వేరే రకంగా. ఇఫ్ దేర్ ఈజ్ టైమ్, సమయం ఉంటే. మైండ్ యూ, అలా ఉండండి. ఐ టోల్డ్ యూ టు డూ ఇట్, నేను చేయమని చెప్పాను. ఐ నో అనదర్ వే, నాకు వేరే మార్గం తెలుసు. యూ నీడ్ టు పే, మీరు చెల్లించాలి. ఐ నో, నాకు తెలుసు. ఐ నో వెరీ వెల్, నాకు బాగా తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం చేసే మంచి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. ట్రై టు హెల్ప్ అదర్స్. ట్రై టు హెల్ప్ అదర్స్ అంటే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. గెట్ రిడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. గెట్ రిడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నీ చెడు అలవాట్లు మానుకో అని అర్థం. ఫాలో గుడ్ అడ్వైజ్. ఫాలో గుడ్ అడ్వైజ్ అంటే మంచి సలహాను పాటించు అని అర్థం. డూ ద వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్. డూ ద వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్ అంటే ప్రణాళిక ప్రకారం పని చెయ్యు అని అర్థం. ట్రై టు హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. గెట్ రిడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, నీ చెడు అలవాట్లు మానుకో. ఫాలో గుడ్ అడ్వైజ్, మంచి సలహాను పాటించు. డూ ద వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్, ప్రణాళిక ప్రకారం పని చెయ్యి. ఫేస్ ది డిఫికల్టీస్ బోల్డ్లీ. ఫేస్ ది డిఫికల్టీస్ బోల్డ్లీ అంటే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కో అని అర్థం. బీ బోల్డ్ అండ్ విన్ సక్సెస్. బీ బోల్డ్ అండ్ విన్ సక్సెస్ అంటే ధైర్యం తెచ్చుకొని విజయం సాధించు అని అర్థం. రైట్ యాజ్ నీట్లీ యాజ్ యూ క్యాన్. రైట్ యాజ్ నీట్లీ యాజ్ యూ క్యాన్ అంటే మీ చేతి వ్రాత అందంగా ఉండేటట్లు రాయండి అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ రాంగ్ పాత్ మెండ్ యువర్ వేస్. ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ రాంగ్ పాత్ మెండ్ యువర్ వేస్ అంటే తప్పుదారిన వెళ్తుంటే నీ పద్ధతులను మార్చుకో అని అర్థం. బిఫోర్ గోయింగ్ అవుట్ ఇంటిమేట్ ఇన్ ద హౌస్. బిఫోర్ గోయింగ్ అవుట్ ఇంటిమేట్ ఇన్ ద హౌస్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళాలి అని అర్థం. ఫేస్ ది డిఫికల్టీస్ బోల్డ్లీ. ఫేస్ ది డిఫికల్టీస్ బోల్డ్లీ అంటే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కో అని అర్థం. బీ బోల్డ్ అండ్ విన్ సక్సెస్. బీ బోల్డ్ అండ్ విన్ సక్సెస్ అంటే ధైర్యం తెచ్చుకొని విజయం సాధించు అని అర్థం. రైట్ యాజ్ నీట్లీ యాజ్ యూ క్యాన్. రైట్ యాజ్ నీట్లీ యాజ్ యూ క్యాన్ అంటే మీ చేతి వ్రాత అందంగా ఉండేటట్లు రాయండి అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ రాంగ్ పాత్ మెండ్ యువర్ వేస్. ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ రాంగ్ పాత్ మెండ్ యువర్ వేస్ అంటే తప్పుదారిన వెళ్తుంటే నీ పద్ధతులను మార్చుకో అని అర్థం. బిఫోర్ గోయింగ్ అవుట్ ఇంటిమేట్ ఇన్ ద హౌస్. బిఫోర్ గోయింగ్ అవుట్ ఇంటిమేట్ ఇన్ ద హౌస్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళాలి అని అర్థం. నాక్ ద డోర్ అండ్ ఎంటర్ ద రూమ్.
నాక్ ద డోర్ అండ్ ఎంటర్ ద రూమ్ అంటే గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి అని అర్థం. ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్. ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్ అంటే ఎప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నించు అని అర్థం. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నిజం చెప్పడానికి భయపడవద్దు అని అర్థం. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో అంటే శత్రువులను కూడా మర్యాదగా చూడాలి అని అర్థం. ఎక్స్క్యూజ్ దోస్ హూ రీపెంట్. ఎక్స్క్యూజ్ దోస్ హూ రీపెంట్ అంటే పశ్చాత్తాపపడిన వారిని క్షమించు అని అర్థం. నాక్ ద డోర్ అండ్ ఎంటర్ ద రూమ్. నాక్ ద డోర్ అండ్ ఎంటర్ ద రూమ్ అంటే గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి అని అర్థం. ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్. ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్ అంటే ఎప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నించు అని అర్థం. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నిజం చెప్పడానికి భయపడవద్దు అని అర్థం. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో అంటే శత్రువులను కూడా మర్యాదగా చూడాలి అని అర్థం. ఎక్స్క్యూజ్ దోస్ హూ రీపెంట్. ఎక్స్క్యూజ్ దోస్ హూ రీపెంట్ అంటే పశ్చాత్తాపపడిన వారిని క్షమించు అని అర్థం. కన్ఫెస్ యువర్ ఫాల్స్. కన్ఫెస్ యువర్ ఫాల్స్ అంటే నీ తప్పుల్ని ఒప్పుకో అని అర్థం. లెట్ us సింక్ అవర్ డిఫరెన్సెస్. లెట్ us సింక్ అవర్ డిఫరెన్సెస్ అంటే మనలో భేదాలు లేకుండా ప్రవర్తించాలి అని అర్థం. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ అంటే చెత్తను చెత్తకుండిలో వేయాలి అని అర్థం. ట్రీట్ ఎవరీవన్ ఈక్వల్లీ. ట్రీట్ ఎవరీవన్ ఈక్వల్లీ అంటే అందరినీ సమదృష్టితో చూడు అని అర్థం. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్య సూత్రాన్ని పాటించు అని అర్థం. కన్ఫెస్ యువర్ ఫాల్స్. కన్ఫెస్ యువర్ ఫాల్స్ అంటే నీ తప్పుల్ని ఒప్పుకో అని అర్థం. లెట్ us సింక్ అవర్ డిఫరెన్సెస్. లెట్ us సింక్ అవర్ డిఫరెన్సెస్ అంటే మనలో భేదాలు లేకుండా ప్రవర్తించాలి అని అర్థం. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ అంటే చెత్తను చెత్తకుండిలో వేయాలి అని అర్థం. ట్రీట్ ఎవరీవన్ ఈక్వల్లీ. ట్రీట్ ఎవరీవన్ ఈక్వల్లీ అంటే అందరినీ సమదృష్టితో చూడు అని అర్థం. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్య సూత్రాన్ని పాటించు అని అర్థం. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అంటే పెద్దలకు మర్యాద ఇవ్వాలి అని అర్థం. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్ అంటే ఏ పని చేసినా రెండుసార్లు ఆలోచించి చెయ్యి అని అర్థం. యు మస్ట్ లైక్ ద వర్క్ యు డూ. యు మస్ట్ లైక్ ద వర్క్ యు డూ అంటే నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉండాలి అని అర్థం. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ అంటే సకాలంలో పనిచేయడం నేర్చుకోవాలి అని అర్థం. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్ అంటే పనిని సకాలంలో పూర్తి చెయ్యాలి అని అర్థం. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అంటే పెద్దలకు మర్యాద ఇవ్వాలి అని అర్థం. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్ అంటే
ఏ పని చేసినా రెండుసార్లు ఆలోచించి చెయ్యి అని అర్థం. యు మస్ట్ లైక్ ద వర్క్ యు డూ. యు మస్ట్ లైక్ ద వర్క్ యు డూ అంటే నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉండాలి అని అర్థం. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ అంటే సకాలంలో పనిచేయడం నేర్చుకోవాలి అని అర్థం. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్ అంటే పనిని సకాలంలో పూర్తి చెయ్యాలి అని అర్థం. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే వేకువనే నిద్ర నుండి లేవాలి అని అర్థం. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయాన్నే కొంత దూరం నడవాలి అని అర్థం. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్ అంటే ఏ పదార్థాన్నైనా బాగా నమిలి తినాలి అని అర్థం. వర్క్ హోల్ హార్టెడ్లీ. వర్క్ హోల్ హార్టెడ్లీ అంటే చిత్తశుద్ధితో పని చెయ్యాలి అని అర్థం. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే వేకువనే నిద్ర నుండి లేవాలి అని అర్థం. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయాన్నే కొంత దూరం నడవాలి అని అర్థం. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్ అంటే ఏ పదార్థాన్నైనా బాగా నమిలి తినాలి అని అర్థం. వర్క్ హోల్ హార్టెడ్లీ. వర్క్ హోల్ హార్టెడ్లీ అంటే చిత్తశుద్ధితో పని చెయ్యాలి అని అర్థం.